హలో ఎవ్రీవన్. సో రీసెంట్‌గా ఏంటంటే ఒక నోటీస్ అనేది రావడం జరిగింది ఎస్ఎస్‌సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఆ నోటీస్‌లో మనకేంటంటే కొన్ని ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేవి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఎస్ఎస్‌సి అనేది సైలెంట్‌గా ఉండింది. ఇప్పుడేంటంటే నెమ్మదిగా ఒక్కొక్క ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తూ వెళ్ళింది. సో ఎస్ఎస్‌సి అనౌన్స్ చేయడానికంటే లేదా ఎస్ఎస్‌సి చెప్పడానికంటే ముందు నేను మా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ నేను మీకేంటంటే చెప్పాను. సో ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని జెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో, అది మీరేంటంటే ఈ వీడియో నుంచి చూడొచ్చు. సో, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 4 వీక్స్ ముందు నేనేంటంటే ఈ వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. సో, ఇందులో డేట్స్ అనేవి మెన్షన్ చేశాను. ఈ డేట్స్ ప్రకారంగానే అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే రాలేదు. కొంచెం అటు ఇటు ఒక 4, 5 డేస్ కొంచెం అటు ఇటు చేంజ్ అనేది. బట్ ఆ డేట్స్ అనేవి ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అఫీషియల్ నోటీస్ వచ్చిందో అది చూద్దాం. సో, ఈ అఫీషియల్ నోటీస్‌లో ఏం చెప్పారంటే ఏదైతే కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ సీహెచ్‌టీ ఏదైతే ఉందో ఎగ్జామ్ అది 8థ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఎగ్జామినేషన్ వచ్చేసరికి 9థ్ సెప్టెంబర్ నుంచి 12థ్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సారీ. సో, 9థ్ నుంచి 12థ్ వరకు స్టెనోగ్రాఫర్. నెక్స్ట్ 12థ్ తర్వాత ఏం జరగొచ్చు? వేరే ఏదైనా ఎగ్జామ్ జరగొచ్చు. సో, ఏదైతే ఒక్కసారి నేను ఏ డేట్స్ అయితే చెప్పానో అది చూద్దాం. సో, నేను మీకేం చెప్పాను కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేట్ వచ్చేసరికి 3 సెప్టెంబర్‌న జరుగుతుంది. ఓకేనా? ఏదైతే ప్రీవియస్‌గా నేను మీకు వీడియో లింక్ చూపించాను కదా! అదే వీడియోలో నేనేంటంటే ఈ డేట్స్ అనేవి చెప్పాను. కావాలంటే మీరు చూడొచ్చు. సో, 3 సెప్టెంబర్ జరుగుతుందని చెప్పేసి చెప్పాను. ఇక్కడ వీళ్ళు 8థ్ సెప్టెంబర్ అంటున్నారు. సో, ఒక 5 డేస్. అవునా? నెక్స్ట్ దీని ప్రకారంగానే చూస్తే మన సీజీఎల్ ఎగ్జామ్ 23 లేదా 25న స్టార్ట్ అవుతుందని జెప్పేసి చెప్పాను. 8 అక్టోబర్ వరకు జరుగుతుంది అని జెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది. బట్ ఇది కూడా ఒక 3 రోజులు పెంచండి. అంటే 28థ్, 25థ్ లేదా 26. సో, 26 నుంచి 28 మధ్యలో స్టార్ట్ అవుతుంది. 26 ఆర్ 28థ్ ఆఫ్ సెప్టెంబర్‌లో మనకేంటంటే మన సీజీఎల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందంటే ఒక నెల మాత్రం ఒక 1 మంత్ ఏంటంటే జరుగుతుంది ఈ ఎగ్జామ్. సో, 24థ్ అక్టోబర్ వరకు ఏంటంటే మన సీజీఎల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 26 లేదా 28 ఈ 2 డేట్స్‌లో ఎప్పుడైనా స్టార్ట్ గావచ్చు. 24థ్ అక్టోబర్ వరకు ఏంటంటే మన సీజీఎల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేసాను. బట్ అఫీషియల్ నోటీస్ అనేది వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా క్లారిటీ అనేది మన దగ్గరికి వచ్చింది. ఓకేనా? సో, ఈ డేట్స్ ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ గానివ్వండి, మీ యొక్క షెడ్యూల్ గానివ్వండి, మీ యొక్క ప్లాన్ అనేది డిజైన్ చేసి దాన్ని ఫాలో అయితే అవ్వండి. ఖచ్చితంగా మీకేంటంటే ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ ఆర్ ఎనీ అదర్ ఎస్ఎస్‌సి 2026 examination.